టేకింగ్ ఎనఫ్ రెస్ట్. ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నెక్స్ట్ కీపింగ్ ఫిట్ మన బాడీని మనం ఎందుకు ఫిట్గా ఉంచుకోవాలి, నెక్స్ట్ వై షుడ్ వి టేక్ ఎనఫ్ రెస్ట్. మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసిన తర్వాత నైట్ పడుకుంటాం, సో ఎందుకు మనకు రెస్ట్ అవసరం, మన బాడీకి ఎందుకు రెస్ట్ అవసరం, హౌ డిసీజెస్ ఆర్ కోజ్డ్, ఏ విధంగా మనకి వ్యాధులు అనేవి వస్తుంటాయి. ఈ వ్యాధుల్లో మనకి 2 రకాలు, కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. సో వాటి గురించి కూడా ఈ లెసన్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ హౌ వీ క్యాన్ ప్రివెంట్ కమ్యూనికేబుల్ డిసీజెస్, కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనము ఆపవచ్చు. నెక్స్ట్ గో టు ద లెసన్. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద బ్యాలెన్స్డ్ డైట్. నౌ ద టాపిక్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ మీన్స్ దిస్ ఈజ్ అ స్లోగన్, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. నెక్స్ట్ టు కీప్ అవర్ సెల్ఫ్ హెల్తీ వీ మస్ట్ కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్. అవర్ హౌస్ మస్ట్ హ్యావ్ ట్రీస్ అరౌండ్ ఇట్. First we want to stay healthy means we should eat fresh food and clean food. But first we have to keep our surroundings clean and we have to keep our house clean. If without cleaning your surroundings and without cleaning your house, if you are taking clean food or fresh food also, you will not stay healthy. అంటే ఏంటి, మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మీరు హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కీప్ సరౌండింగ్స్, అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మనము నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి, మన ఇంటిని కూడా మనము శుభ్రంగా ఉంచాలి. We must drink clean water. While you are taking the water, you have to take clean water. మంచి నీళ్ళని మాత్రమే తాగాలి. We must exercise regularly. సో ఎక్సర్సైజ్ అనేది కూడా మన బాడీకి చాలా అవసరం. ఏంటి, మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి, మన బాడీ అనేది ఫిట్గా ఉండడానికి ఎక్సర్సైజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు అవర్ బాడీ. We must rest properly. అంత వర్క్ చేసిన తర్వాత we want some rest. Our body needs some rest. So that is called as sleep. మనం నైట్ పడుకుంటాం కదా, అదే మన బాడీకి రెస్ట్. సో కంపల్సరీ రెస్ట్ అనేది మన బాడీకి చాలా అవసరం. Thus to remain healthy our body needs. సో మెయిన్గా మన బాడీకి ఫిట్గా హెల్తీగా ఉండాలి అంటే ఏం కావాలి, ఫస్ట్ వన్ వీ వాంట్ బ్యాలెన్స్డ్ డైట్, అండ్ నెక్స్ట్ వీ వాంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ నెక్స్ట్ వీ వాంట్ ఎనఫ్ రెస్ట్, అండ్ నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిసీజెస్. ఫస్ట్ మన బాడీ ఫిట్గా హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైటా కాదా చూసుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎనఫ్ రెస్ట్, మన బాడీకి కావాల్సిన విశ్రాంతి కూడా అవసరం. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిసీజెస్, వ్యాధులకి మనం ఏ విధంగా దూరంగా ఉండొచ్చు. So first now I am going to explain you balanced diet. What is a balanced diet? It is very important that the food we eat should contain carbohydrates, fats, proteins, vitamins, minerals and water in the proper amounts. From morning to daily up to night we are eating so many types of different kinds of food items. So we have to check in that food items we are getting, our body getting little amount, proper amount of nutrients or not, we have to check. So what are nutrients? అసలు nutrients అంటే ఏంటి, మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, ప్రోటీన్స్, వాటర్, రఫేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటినీ కలిపి న్యూట్రియంట్స్ అంటారనమాట. సో మనం తీసుకునే ఆహారంలో ఇవన్నీ కూడా సరిపాలలో, అంటే ఏంటి, ప్రాపర్ అమౌంట్లో ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే అది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. సో ఇలాంటి ఫుడ్ కాకుండా మీరు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు కొందరు, ఏంటి పిజ్జాలు, బర్గర్లు, కేక్స్ ఇవన్నీ తింటూ ఉంటారు. సో అందులో మనకి ఎలాంటి న్యూట్రియంట్ మనకి లభించదు. సో అదేంటి, అది బ్యాలెన్స్డ్ డైట్ అవ్వదు. సో while taking a green leafy vegetables, while taking milk, eggs, meat, flesh, pulses ఇవన్నీ తింటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి మనకి లభిస్తాయి. సో ఏ ఫుడ్లో అయితే మనకి న్యూట్రియంట్స్ సరిపాలల్లో ఉంటుందో దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇట్ మస్ట్ ఆల్సో కంటైన్ ఫుడ్ రిచ్ ఇన్ ఫైబర్. సో ఇంకా న్యూట్రియంట్స్లో మనకి మెయిన్గా చూసుకోవాల్సింది మన ఫుడ్లో మనకి ఫైబర్ అనేది, పీచు పదార్థాలు అనేవి ఉన్నాయా లేదా. A balanced diet helps us to grow well and stay healthy. So why we have to take a balanced diet? We want to grow
we want to grow means we have to take a balanced diet. We want to be stay healthy means we have to take balanced diet compulsory. It has the right amounts of all nutrients. Here are given some food items names. By eating these food items you will get all types of nutrients to your body. First we want carbohydrates. So which type of food we have to take? Bread, potato, banana, rice. These food items give us carbohydrates, and next our body needs proteins. So in which food items we will get proteins? See here, fish, eggs, milk, meat. So in these food items we will get proteins, and next our body needs fats also. So while eating butter, cashew nuts and milk and ghee, these oil food items we will get from oil food items, milk products we will get fats, and vitamins and minerals we will get from fruits and vegetables. Fruits and vegetables తినడం వల్ల మన బాడీకి కావాల్సిన vitamins and minerals మనకి వస్తాయి. Next, what is the carbohydrates? Carbohydrates give the body to the energy. So while taking the carbohydrates, it will give us energy. మనం ఎనర్జీగా శక్తివంతంగా ఉండడానికి ఉపయోగపడతాయి. Wheat, rice, cereals, pulses, sweet potato and sugar are source of carbohydrates. By which food items we will get carbohydrates? See here, wheat అంటే గోధుమలు, rice అంటే బియ్యం, నెక్స్ట్ cereals అంటే చిరుధాన్యాలు, పల్సెస్ అంటే పప్పులు, స్వీట్ పొటాటో తెలుసు కదా మీకు, నెక్స్ట్ షుగర్ యొక్క ప్రోడక్ట్స్ నుంచి మనకు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీకి లభిస్తాయి. దే గివ్ అస్ ఎనర్జీ టు వర్క్. సో ఈ కార్బోహైడ్రేటిక్ తినడం వల్ల, అలాంటి ఫుడ్ తినడం వల్ల మనకి ఏంటి ఉపయోగము? మనకు బాడీకి కావాల్సిన ఎనర్జీ, శక్తి అనేది లభిస్తుంది. స్టడీ, టాక్, షౌట్, వాక్, రన్ అండ్ ప్లే. వై డు వి నీడ్ ఎనర్జీ? మరి మనకి ఎందుకు ఎనర్జీ అవసరం? చదువుకోవాలి అంటే ఎనర్జీ కావాలి, వాక్ నడవాలి అంటే ఎనర్జీ కావాలి, ప్లే ఆడుకోవాలి అంటే ఎనర్జీ కావాలి కదా. సో ఈ ఎనర్జీ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల లభిస్తుంది? కార్బోహైడ్రేటిక్ ఫుడ్ తినడం వల్ల లభిస్తుంది. నెక్స్ట్, ఫ్యాట్స్ gives us more energy than carbohydrates. ఫ్యాట్స్ వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ కంటే కూడా ఎక్కువ ఎనర్జీ అనేది లభిస్తుంది. Fats the body also uses fats to maintain its temperature and to cushion organs. Vegetables, oil, butter and ghee are rich in fats. So ఫ్యాట్స్ వల్ల మనకి ఎనర్జీ ఒకటే కాదు, మన బాడీ యొక్క టెంపరేచర్ వామ్గా, వేడిగా ఉండడానికి కూడా ఈ ఫ్యాట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. సేమ్ ఆయిల్, బటర్, మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి మనకి ఫ్యాట్స్ అనేవి మన బాడీకి లభిస్తాయి. నెక్స్ట్, అబౌట్ ప్రోటీన్స్. Proteins are essential for growing children like you. So if now you are in 5th standard, you have to grow more. అంటే మీ బాడీ అనేది చాలా పొడుగ్గా పెరగాలి. సో which type of food you have to take? You have to take which food items are rich in proteins. Proteins ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల మీ బాడీలో ఎదుగుదల అనేది వస్తుంది. మిల్క్, మీట్, ఎగ్స్, ఫిషెస్ అండ్ పీస్ ఆర్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో మనకి ప్రోటీన్ ఫుడ్ ఐటమ్ తినాలి. సో ప్రోటీన్స్ అనేవి ఎందులో ఎక్కువగా ఉంటాయి? మనకి ఫిష్లో, ఎగ్స్లో, మీట్, పీస్ అంటే బఠానీ, ఈ ఫుడ్ ఐటమ్స్లో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. Vitamins keep our body fit, improve appetite and increase the body's ability to fight diseases. మరి విటమిన్స్ ఇంకా మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రూట్స్ నుంచి. సో ఫ్రూట్స్ తినడం వల్ల మన బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. డిసీజెస్ అంటే వ్యాధులు రాకుండా ఉండడానికి ఫిట్గా ఉంటుంది. మినరల్స్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ అండ్ నెక్స్ట్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. నెక్స్ట్, విటమిన్స్ ఇంకా మినరల్స్. విటమిన్స్ అంటే మనకి ఫ్రూట్స్ నుంచి వస్తాయి, అవి డిసీజెస్ రాకుండా అంటే వ్యాధులు రాకుండా మన బాడీని కాపాడతాయి. నెక్స్ట్, మినరల్స్ అనేవి మన బాడీ గ్రోత్లో మన బాడీకి కావాల్సిన గ్రోత్ని మినరల్స్ వల్ల వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్, roughages in certain vegetables and fruits help the body to get rid of undigested food. So some vegetables అంటే ఏంటి? కొన్ని వెజిటబుల్స్ నుంచి మనకి రఫేజెస్ వస్తుంటాయి. నెక్స్ట్, what is the help of these roughages? So what is the undigested food in our stomach? It will get out from the stomach. Next, water is also essential for life.
Water is also very important need to our life. It keep yourself fit and healthy. You should drink 8 glasses to 10 glasses of every water to every day. So మన వాటర్ ఎందుకు తాగాలి? ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ మన బాడీ అనేది హెల్దీగా ఫిట్గా ఉండడానికి కూడా మనము వాటర్ ఎక్కువగా తాగాలి. సో ఎవ్రీ డే అంటే రోజుకి మనము 8 నుంచి 10 గ్లాసుల వరకు మనము వాటర్ తాగాలి. నెక్స్ట్ వి షుడ్ కుక్ అవర్ ఫుడ్ ప్రాపర్లీ. మన ఫుడ్ని మనము ఆహారాన్ని మనము ప్రాపర్గా అంటే ఏంటి వండేటప్పుడు ప్రాపర్గా వండుకోవాలి. వి షుడ్ నాట్ వాష్ వెజిటేబుల్స్ ఆఫ్టర్ పీలింగ్ అండ్ కటింగ్ యాజ్ ఇట్ వాషెస్ అవే విటమిన్స్ అండ్ మినరల్స్. ఆఫ్టర్ కటింగ్ ద పీసెస్ అంటే వెజిటేబుల్స్ మనం కట్ చేసిన తర్వాత పీసెస్గా కట్ చేసిన తర్వాత వాటిని వాష్ చేయకూడదు. వాష్ చేస్తే ఏమవుతుంది? అందులో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయి. వి షుడ్ నాట్ థ్రో అవే ద వాటర్ ఆఫ్టర్ కుకింగ్ రైస్. సో రైస్ వండిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే స్టార్చ్ గంజి ఉంటుంది కదా, దాన్ని కూడా మనము వేస్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు డ్రింక్ దట్ స్టార్చ్. ఆర్ వి లాస్ ఎ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఆ విధంగా చేయడం వల్ల కార్బోహైడ్రేట్స్ అంటే మనం బియ్యం నుంచి మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వస్తుంది కదా, సో ఆ గంజిని లేదా స్టార్చ్ని తీసేయడం వల్ల కార్బోహైడ్రేట్స్ అనేవి పోతాయి. ఓవర్ కుకింగ్ ద ఫుడ్ కిల్స్ ద విటమిన్స్ ఇన్ ఇట్. ఫుడ్ని కూడా కుక్ చేసేటప్పుడు దాన్ని ఓవర్ కుకింగ్ ఎక్కువగా కుక్ చేయకూడదు. ఎందుకు అంటే అందులో ఉండే వైటమిన్స్ అనేవి పోతాయి, అంటే అందులో ఉన్న విటమిన్స్ అనేవి మన బాడీకి రాదు. We should store food properly to retain its nutritional value. Make sure you eat a good, balanced and healthy food. So in this way you have to take balanced diet. So balanced diet to keep our body healthy and fit. This is the lesson. In the next class I will